తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవ్ డేస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల కార్యక్రమాలు అలరించాయి. First, I would like to thank Honorable Governor Bandar Dattatreya Garu for coming here, and also Satish Reddy Garu and Umadevi Garu. On behalf of TTA, Advisory Council and the Executive Committee, really we are honored to be here. The organization started in the Dr. Paila Mallareddy Garu with a vision and a good direction for this organization. Our vision is to serve our home country, but also we want to serve the adopted country, that is United States of America, because our children and grandchildren are born there, and then our parents and then my sisters and brothers are here, so we want to serve both countries equally. With that mission, every other year we will come here, we will serve the country whatever way we can. I think we will try to contribute and then do the seva for the India. And then also especially for Telangana area, we are doing that. And again, our team worked so hard. Really kudos. I think such a wonderful job they have done. It's not an easy one. Coming from US and then working here, getting things done, organizing things done. Really, the whole Seva committee team. Really, thank you. And most importantly, thank you for the audience and thank you for all your support today. Thank you very much. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2015లో డాక్టర్ పైలా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ప్రొవైడింగ్ సచ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు డూ సో మెనీ సేవా కార్యక్రమాలకు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు. ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది. దాదాపు 30 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుతాము. సో ఈ బతుకమ్మ పండుగ అంటే పర్టికులర్లీ ఎవరి తెలంగాణ పిల్లలకి ఎవరికి అడిగిన బతుకమ్మ గురించి చెప్తే టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ అవర్ కల్చర్, వాట్ ఈస్ ద బతుకమ్మ అండ్ ఆల్ దట్. సో అలాంటి బిగ్ లెవెల్లో చేయడం జరిగినందుకు ముఖ్యంగా తెలంగాణ తెలుగు అసోసియేషన్ తెలంగాణ కల్చర్నే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ కంటే అమెరికాలో చాలా గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది. అది ముఖ్యంగా టీటీకి గర్వకారణమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గెస్ట్ బండా దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అంత దూరం నుంచి వచ్చింది మీరు. అండ్ సతీష్ రెడ్డి గారు అండ్ ఉమాదేవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫర్ అస్. ఇంతకుముందు మా వాళ్ళందరూ చెప్పినట్టు మాకు ఈ ఆర్గనైజేషన్ అంటే మేము ఇక్కడనే ఉన్నాము. నేను నాది వరంగల్ చదువుకున్నాను, తర్వాత ఇక్కడ జాబ్ చేసిన, అమెరికా పోయినాము, తర్వాత మాది మేము సెటిల్ అయినాము. మా పని మేము చేసుకుంటా అంటే మేము అంటే పైలమల్లారెడ్డి గారి నుంచి వింటూ ఉంటాం ఎప్పుడు. ఏంటంటే పైలమల్లారెడ్డి గారు అంటే చాలా ఏమంటే దానకర్మ స్టైల్, ఎవరికి ఏ ఆపద తను చేస్తూ ఉంటాడు అని అనేది. సో మన సుఖాలకు తెలిసింది అన్నట్టు, ఎక్కడ చూసినా కానీ తన పేరే ఉన్నది. అది మనం సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆయన ఒక్కడే సేవ చేయకుండా ఆయనతో పాటు ఇంకో 1000 మంది సేవ చేయాలని ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిండు. ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం వల్ల మేము అందరం పాలు పంచుకొని సేవ చేయగలుగుతున్నాం. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి కొట్టాను మా మల్లారెడ్డి గారికి. మేము అంటే ఇప్పుడు అమెరికాకి వెళ్ళాము, లైఫ్ అంతా బిజీగానే ఉంటుంది డే టు డే. బట్ ఈ ఆర్గనైజేషన్ వల్ల ఏం చేస్తామంటే మేము అందరం 20 days లీవ్ తీసుకొని డిసెంబర్ 11వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు, ఇక్కడ 30 మంది ఉన్నారు, ఇంకొక 10 మంది రాలేదు. సో అందరు వచ్చి, మేము చిన్నప్పుడు ఇన్ని విలేజ్లు తిరగలేదు తెలంగాణలో. సో ఇటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ ఆల్మోస్ట్ ఆల్ 4 కార్నర్స్ కవర్ చేసి, సో మాకు మల్లారెడ్డి లాగానే మా విజయపాల్ గారు, మోహన్ గారు, దేర్ ఆర్ అడ్వైజరీ కౌన్సిల్, దే కీప్ మెంటరింగ్ అస్. మేము ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మల్లారెడ్డి గారు చెప్పేది ఒకటే అన్నట్టు, ఏంటంటే మనకు యువత కావాలి, వాళ్ళకి మనము ఎంకరేజ్ చేయాలి. మనం ఒక్కరు ఎంప్లాయీ లాగా కాదు, ఆంటర్ప్రినర్ లాగా తయారు కావాలి. అంటే వాళ్ళకి ఏమున్నా కానీ మనం సాయం చేసేటట్టు ఉండాలి అనేది ఆ మెసేజ్తో మనం ఏంటంటే
యూఎస్కి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ అయినాక ఫస్ట్ ప్రప్రథమంగా స్థాపించిన తెలంగాణ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే టీటీఏ. సో నేను మీ అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే మన వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ కాల్ చేయమనండి. ఎందుకంటే ఫాస్టర్ దే కాల్ ద బెటర్ వీ కెన్ సర్వ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మనము ఇండియాకి వచ్చి మా విలేజ్లో సేవ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీకు కన్వెన్షన్స్ గురించి తెలుసు. దేర్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్. యాక్చువల్లీ మాకు మా టీడీఎఫ్ ఎక్స్ ప్రెసిడెంట్ కవిత చెల్ల గారు ఉన్నారు, ఇంతకుముందు తానా ఎక్స్ ప్రెసిడెంట్ జే చెల్ల గారు కూడా వచ్చేళ్ళు. సో వీ డూ కన్వెన్షన్స్. సో ట్రెడిషనల్గా అమెరికాలో కన్వెన్షన్స్ ఏమైతే అంటే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్లో సెంట్రల్లోనే అయితే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇండియన్స్ ఉంటారని. అగైన్ మరొకసారి నేను మా పైలమల్లారెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే మేము సియాటల్ ఉంటాం. ఐఎమ్ ఫ్రమ్ సియాటల్ వేర్ ద మ్యాక్స్టర్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ దే. సో ఆ కార్నర్కి ఎవరు డేర్ చేయలేదు కన్వెన్షన్ చేయాలి అనేది. ఎందుకంటే అమ్మో అక్కడ చేస్తే సక్సెస్ కాదు, అక్కడ చేస్తే జనాలు రారు, ఆ మూలకి ఎవరు వస్తారు అనేది. అక్కడ యువత ఉంది అని చెప్పేసేసి పైలమల్లారెడ్డి గారు మా అందరిని ఎంకరేజ్ చేసేసేసి కన్వెన్షన్ ఫస్ట్ టైం సియాటల్కి తీసుకొస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెరీ యూనిక్. ఇంకొకటి అండి, నాట్ ద లీస్ట్, మా ద్వారకనాథ్ రెడ్డి గారు ఇక్కడ నవ్వుతుంటాడు, ఎప్పుడు ముందుకు రమ్మంటే వెనక పోతాడు, గట్టిగా చప్పట్లు కొట్టుండే. ఆయన లేకపోతే సేవాడే చేయకపోవటము. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మమ్మల్ని సార్ మేము ముద్దు హెడ్ మాస్టర్ అని పిలుచుకుంటున్నాము. బట్ హీ రియలీ గ్రో అస్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు వచ్చి వీక్షించినందుకు. అండ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ ఇన్ 2024 May. Please visit our website and be a member. We are happy to serve you. Jai Telangana. Thank you. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడడం అంటే కొంచెం కష్టం, పనులు చేయమంటే ఇష్టం. అందువల్ల ఎంతకన్నా చెప్పేది ఏం లేదు. వీళ్ళందరి సహకారంతో ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిపించడం జరిగింది. ఒకరిని ఉద్దేశించి గొప్పగా చెప్పలేము, ఒకరిని తగ్గించలేము. అంత మటుకు వీళ్ళందరూ కూడా kudos to every one of them for all the excellent work that they have done. I think let us వీళ్ళందరూ కూడాను ముందు ఇటువంటి కార్యక్రమం అందరూ చేస్తూ మనందరికి కూడాను చాలా ఉపయోగపడతారని ఆశిస్తూ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేసినందుకు లాస్ట్ 15 years కష్టపడినందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన చీఫ్ గెస్ట్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు, ప్రత్యేక ధన్యవాదాలు సార్. పిలవగానే మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చినందుకు మీకు మా టీటీఐ టీం తరఫున ధన్యవాదాలు. మల్లన్న ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రాం చేసినా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అది మేమందరం చేసుకున్న అదృష్టం. మన డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఢిల్లీ నుంచి పరిగెత్తుకొని వచ్చారు ఈరోజు కార్యక్రమానికి. అండ్ మేడం ఉమాదేవి గారు పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా పెద్దోళ్ళు ఉంటే మాకు ఆశీర్వాదం. మీలాంటి వాళ్ళు ఈ సక్సెస్లో పాల్గొంచుకున్నందుకు చాలా సంతోషం. అండ్ మల్లన్న గారి ఔదర్యానికి సెల్యూట్ అన్న. మీరు ₹1,00,000 ఆ అమ్మాయికి డొనేషన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మీ సహృదయానికి, మీ దయా హృదయానికి అందరి తరఫున ధన్యవాదాలు. అంతేకాకుండా మా టీటీఏ తరఫున May 24, 25, 26 ఆడ మా సియాటల్లో వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా రావాలని కోరుకుంటూ ఈ సేవా డేస్ కార్యక్రమంలో చివరి రోజు భాగంగా పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ జ్యోతిరెడ్డి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. తెలంగాణ అమెరికా తెలుగువారి సంఘం చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ముగింపు కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం ముగింపు చేస్తున్న మీ అందరికీ, ప్రత్యేకించి మల్లారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, విజయపాల్ రెడ్డి గారికి, మిగతా అనేక మందికి నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరంతా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గడ్డ మీద పుట్టి చదువుకొని కష్టపడి విదేశాలకు వెళ్ళి స్థిరపడి అక్కడ నిలదొక్కుని అక్కడ పెద్ద ఎత్తున కంపెనీలను పెట్టి అనేక మంది మన తెలుగు వాళ్ళని అమెరికాకు పిలిపించుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మీరు చేస్తున్నటువంటి సేవలు విద్య, వైద్యము, సాంకేతిక రంగం, అలాగే పర్యావరణం, దేవాలయాలు, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు మర్చిపోకుండా, మన గడ్డను మర్చిపోకుండా మీరు చేస్తున్న సేవలకు మళ్ళీ ఒకసారి నేను మీ అందరినీ, ఎందుకంటే నన్ను 2023లో అక్కడ జరిగినటువంటి మహాసభలకు రమ్మని ఆహ్వానించినారు. నేను రాలేకపోయినందుకు, ఈ ఫైనల్ కార్యక్రమంలో మీ అందరినీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడే చెప్పినారు, సోదరేమని చెప్పినారు, ఎందుకంటే మనము ఏ తల్లిని మనకు జన్మ ఇచ్చాము ఆ తల్లిని మర్చిపోము, ఏ గడ్డలో మనం పుట్టాము ఆ గడ్డను మర్చిపోము, ఏ గ్రామాన్ని మనం ఇక్కడ జన్మించినామో దాన్ని మర్చిపోము. ఆ రకంగా అన్నిటికైనా కూడా ముఖ్యమైనది మన దేశం. మొదలు మన గ్రామం, తర్వాత మన రాష్ట్రం, మళ్ళీ మన దేశం. ఈ మూడింటిని కూడా మీరు సమన్వయంతో చూసి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని రక్షించినందుకు నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పడడానికి ముఖ్యులైనటువంటి మల్లారెడ్డి గారు, అలానే వారితో పాటు ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వంశీధర్ రెడ్డి గారు, మిగతా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా నేను ఈ కార్యక్రమానికి వచ్చేదానికి కారకులైనటువంటి డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు, అలానే శ్రీమతి జ్యోతి రెడ్డి గారు, మిగతా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పుడే చెప్తున్నాను, అమెరికాలో ఉంటూ అక్కడ ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూ ఈ దేశాన్ని గురించి, ఈ ప్రాంతాన్ని గురించి, తెలంగాణ ప్రాంతాల గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇక్కడ సేవ చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు ఒక 20-25 రోజులు ఇక్కడికి వచ్చి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ వ్యయ ప్రయాసలు లేకుంటే శారీరక శ్రమ ఇలాంటివి ఓర్చుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు మల్లారెడ్డి గారు, వారి మిత్ర బృందాన్ని మేము సన్మానించాలి. వారు మమ్మల్ని సన్మానించడం కాదు, యాక్చువల్గా వారికి మనం సన్మానం అందించాలి. అది యాక్చువల్గా భావ్యం అండి. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరందరూ కూడా అభినందనలు. I can't speak that much because I am a scientist only. I can only speak professionally. But still, I have been associated with America, being in ISRO, and since 1994 my journey to US started. And then I have been associated with professional organizations along with NASA and USGS and other NOAA and all. And then personally, my family, my daughters both are in US only. So elder daughter did her MS from UT Austin, and she has been with General Motors. And now younger daughter is in Chicago. She did her MD in internal medicine, and she will be graduating in May. So, and really I am overwhelmed with this kind of affection and love shown by TTA. And I also congratulate and really feel appreciate all of you for your noble service to your motherland. It's a great job, because sacrificing your family and your other enjoyments, generally Christmas means you all will be having the jolly days, but still you sacrifice for the motherland, and it's a great effort from all of you, and I congratulate once again.